నాయక, నాకేదో తప్పు కనిపిస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే రాజ్యాంగ వస్తువుని దొంగలించడానికి వస్తావు? దీనికి శిక్ష ఏంటో తెలుసా? అయితే నువ్వే ఆ మాణిక్య రాక్షసివా? నువ్వేనా ఆ మాణికపు రాక్షసివి? అందరూ రండి. ఉడాన్ యువ వీరుడైన ఇతన్ని మనం స్వాగతిద్దాం. ఈరోజు ఇతను సరైన సమయానికి రాకపోతే ఆ రాక్షసి మనందరినీ చంపి పడేసేది. యుద్ధ కళల్లో మీరు చాలా గొప్పవాళ్ళుగా ఉన్నారు. మా కోసం మీరు తీసుకోవాల్సిందేది. అందరూ ఇతనికి ధన్యవాదాలు చెప్పండి. ధన్యవాదాలు. కృతజ్ఞతలు. ఎందుకు నిలబడ్డారు? కూర్చోండి, మీరు కూర్చోండి. ఆ రాక్షసి దారుణమైన రూపంలో ఉంటుందనుకున్నాం, కానీ నిజానికి మీ ఖడ్గం వల్లే ఆ రాక్షసి ఇలా ఉంటుందని తెలుసుకున్నాం. కానీ ఇంత అందంగా ఉన్నప్పటికీ కూడా తనెందుకు దొంగలించాలి? ఇదిగో మీరు తాగండి. అలాగే. సరే, ఆ రాక్షసి నల్లపుయ్యక బాణం నీకు తగిలింది కదా, అందులో విషం కూడా ఉంది కదా. ముఖ్యమైన విభాగాల్లో ఉన్న నాయకులు ఆ బాణం తగిలే మరణించారు, కానీ నువ్వు మాత్రం... నిజమేంటంటే ఆ బాణంలో విషం లేదు, మామూలు గాయమే కాబట్టి త్వరలోనే నయం అవుతుంది. సరే మీరు తాగండి. విషం లేదా? దాంట్లో ఏముంటే ఏంటి? రండి వీరులారా, తాగుదాం రండి. ఈ యుద్ధ వీరుడు కోసం. తీసుకోండి, తాగండి. రండి 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 రండి, త్వరగా. రాజు వీరులు వచ్చేసారు. ఎంత ధైర్యం ఉంటే ప్రభుత్వ ధాన్యాన్ని దొంగిలిస్తారు? చంపండి వాళ్ళని. వీరులారా, వెళ్ళిపోదాం. రండి, వాళ్ళు వెళ్ళిపోయారు. మీరందరూ వాటిని పంచుకోండి. మమ్మల్ని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు. ఎవరది? ఉడాన్ విభాగం, జూయిహాంగ్. నువ్వు సులభంగా నన్ను ఓడించొచ్చు అనుకోకు. నువ్వు తేలిగ్గా నన్ను ఓడించలేవు. నిన్ను నేను చంపాలనుకుంటే ఆ వీరులతో తలపడేటప్పుడే నిన్ను చంపేసుండేవాణ్ణి, కానీ నేను నిన్ను చంపలేదు కదా. నిన్ను చంపడం నాకు పెద్ద విషయమేం కాదు. మరెందుకు నువ్వు నన్ను చంపలేదు? ఎందుకంటే నువ్వు 4 విభాగాల నాయకుల్ని చంపలేదు. ఎందుకంటే ఏంటి? ఎందుకంటే నువ్వు రాక్షసి యూలుసా కాదు. నేనే యూలసా?
మీ అందరి కళ్ళకి నేను జాలి లేని రాక్షసిని. అందరినీ దారుణంగా చంపేస్తాను కదా. మీ 4 విభాగాల నాయకుల్ని నేను చంపుంటే ఏమై ఉండేది? రా, వచ్చి నన్ను చంపు. నీ ఈటలో విషం లేదు. ఉండుంటే వీరులందరూ ఎప్పుడో మరణించేవాళ్ళు. అలాంటప్పుడు ఆ 4 నాయకుల్ని నువ్వా చంపుంటావు? నన్ను అడిగితే నీ పేరుని ఉపయోగించుకుని ఇదే విధంగా నల్లపు ఈక బాణంతో వాళ్ళని చంపేశారు. ఇది కష్టంతో కూడిన పని కాదు. పీరికి పందలే విషం రాసి యుద్ధం చేస్తారు. నాకందులో ఇష్టం లేదు. ఇందులో నీకు సంబంధం లేదని నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పచ్చు కదా నువ్వు. నేనెందుకు వాళ్ళకి చెప్పాలి? నన్ను నమ్మని వాళ్ళంటే నాకు నచ్చదు. మీ విభాగాలకు చెందిన వారు ఈ రాక్షసి మాటల్ని పట్టించుకోరు. నేను హంతకుల్ని కనిపెట్టి నిజం బయటికి తీసుకొస్తాను. నువ్వెలా నన్ను నమ్ముతున్నా? ఎందుకంటే నేను చూసేది మాత్రమే నమ్ముతాను. ఈ ఔషధాన్ని ఉడాంగ్ వాళ్ళు తయారు చేశారు. నీ గాయం మీద వేసుకో, అది త్వరలోనే నయం అవుతుంది. తర్వాత కలుసుకుందాం. యహాక్, నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఆ 4 విభాగాల నాయకుడిని చంపింది యూలాషా కాదు, అది ఇంకెవరో. అవును, నా అంచనా ప్రకారం ఇంకెవరో తన పేరుని ఉపయోగించి చంపేశారు. దీని వెనక చాలా పెద్ద కుట్రుంది. తన ఆయుధంలో ఎలాంటి విషం లేదు, నేను పరిశోధన చేశాను. అంతేకాకుండా విషాన్ని ఎలా ఉపయోగించాలో తనకి తెలీదు. యాంగ్, నువ్వు చెప్పేది అబద్ధం అనిపిస్తోంది. తనకి గాయం అయిన తర్వాత నీ కత్తితో తన్ని చంపడానికి బదులు తన మాటలు విని అక్కడే వదిలేసి వచ్చేసావు. పెద్ద శిష్యుడా, ఒక రాక్షసి చెప్పే విషయాన్ని ఎలా నమ్ముతారు? ఇది గనక బయట తెలిసిందంటే మన ఉడాన్ విభాగమే ఆ రాక్షసిని కాపాడుతోంది, తనతో రహస్య కూటంలో ఉందని చెప్తారు. ప్రథమ శిష్యుడా, ఆ రాక్షసి చెప్పిన మాటలు మీరు ఎలా నమ్మారు? అందరూ ప్రశాంతంగా ఉండండి. ఇతనికి తగిన శిక్ష పడుతుంది. ఈతను ఎవరి అనుమతి లేకుండా కొండ దిగి కిందకు వచ్చినందువల్ల 1 సంవత్సరం విరిగిన కొండ గుహలో తపస్సు చెయ్యాలి. అందరికీ ఇది ఒక హెచ్చరిక. నాయకుడా, ఇక చాలు, ఎవరు మాట్లాడకండి. ఉడాంగ్కి ప్రత్యేకమైన విభాగాలున్నాయి. శిష్యులందరూ దాన్ని అనుసరించాలి. ఇతను విరిగిన ఆ కొండ గుహలో తపస్సు చేసిన 1 సంవత్సరం అంతా ఎవరు వెళ్లి ఇతన్ని చూడకూడదు. ఇది మీరితే ఉడాన్ నుంచి వాళ్ళు బహిష్కరించబడతారు. రాక్షసి ఎంత పనిచేసావు, నిన్ను చంపేస్తాను. హే, నువ్వెందుకు వచ్చావు? హే, ఆపండి. తప్పుకో. తను నా శిష్యురాలు, నువ్వు దాడి చేయకూడదు. నేను నిన్ను తప్పుకోమని చెప్తున్నానా? ప్రథమ శిష్యుడు, తనని చంపేయండి. ఇక చాలా ఆపు. సుమే, నాన్న, రాక్షసి, తప్పించుకోవాలనుకున్నావా? ఉడాంగ్ చెందిన ఈ కొండ మీదే నీ ప్రాణాలు పోయే ప్రదేశం అవుతుంది. ఉడాంగ్లో రక్తపు నది ప్రవహించడానికి మీరే దారి తీస్తారా? నీకాంత పొగరా? ఇలా చూడండి, మీరు తనని ఇక్కడ చంపకపోయారంటే ప్రస్తుతపు ప్రపంచంలో ఉడాన్ విభాగం యొక్క మర్యాద ఏమవుతుందో ఆలోచించండి. యహాక్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నాయకుడా, అవకాశం ఇవ్వండి, అర్థమయ్యేలా చెప్తాను. నోర్మోయ్, ఇక మీదట నువ్వు యుడాంగ్ శిష్యుడివి కాదు. మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఆ రాక్షసుని చంపాలి. అలా లేదంటే మరణాన్ని నువ్వు కూడా ఎదుర్కోవాలి. రాక్షసిని చంపండి! చంపండి! నేను చెప్పేది వినండి. రాక్షసిని చంపండి! మీరు అనుకుంటున్నట్టు తను హంతకురాలు కాదు. యహాంగ్, ఇంకా వాళ్ళు చెప్పేది నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ఇదే విధంగా మాట్లాడుతూ ఉంటే నేను కూడా నిన్ను కాపాడలేను. నాయకుడా, ఇక వీడితో మాటలు ఎందుకో? ఏయ్! ఏం చేస్తున్నావ్? ప్రథమ శిష్యుడా, తన మాయ మాటల్ని వదలమని నమ్మొద్దు. చెప్తున్నాడుగా.
శిష్యుడా యహో! శిష్యుడా